కార్తీక మాసంలో ప్రతి ఒక్క తిథికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక సోమవారాలు అనేటప్పటికీ మరింత ప్రాధాన్యత అన్నది ఉంటుంది ఈ సోమవారాలకి. సోమ అంటే స ఉమా, అంటే ఈశ్వరుడితో పాటు ఉన్న పార్వతీదేవి ఉమా. అక్కడ మనం ఈ పదాన్ని వాడుతున్నాం కాబట్టి ఈశ్వరుడితో ఉన్న పార్వతీదేవిని మనం ఇక్కడ ఆరాధిస్తున్నాము అనేటట్టుగా. ఇక ఇంకొక అర్థం ఏమొస్తుంది? సోమ అంటే చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని అంటారు. ఒక్కొక్కసారి మన జాతకంలో చంద్రుని యొక్క స్థానం అన్నది సరిగ్గా లేకపోతే మనసు చంచలంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండడం అంటే ఒక దానిపైన శ్రద్ధ అన్నది అలా పెట్టకుండా ఒక ఆలోచన, ఆ ఆలోచన అది నడుస్తూ ఉంటే ఇంకొక రకంగా మళ్ళీ ఆలోచించడం, ఇలా ఏ పని చేసినా శ్రద్ధతో మనం చెయ్యలేము. ఎందుకు అంటే మనసు చంచలంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జాతకంలో ఈ చంద్రుని యొక్క స్థానం అద్భుతంగా ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా చంద్ర ఆరాధన చేసినప్పుడు మన మనసు మన మాట వింటుంది. అంటే మనం ఆ మనసుని మన అధీనంలోకి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా సోమవారము అనేటప్పటికీ చంద్రునికి సంబంధించిన ఈ రోజు మనం చంద్ర ఆరాధన అన్నది చేస్తున్నాము. సోమవారము అన్నది మనం ఎప్పుడు కూడా ఆ సోమవారం రోజు మనం పూజలు చేసినట్లయితే ఖచ్చితంగా మన మనసు స్థిరంగా ఉంటుంది అని చెప్తారు.